హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వ్లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ నేను ఈ వీడియోలో బాదం షేక్ చేసి చూపించబోతున్నాను. దానికోసం నేను బాదం పప్పు తీసుకొని బాదం పప్పుని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టేసాను. నైట్ నానబెట్టేసాను. మార్నింగ్కి బాగా నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ పప్పుల్ని మనం ఫీల్ చేసుకుందాము. నైట్ నానబెట్టేస్తే కనుక పప్పు బాగా నాని ఫీల్ తీయడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఫీల్ చేసేస్తాను. నేను పొట్టు తీసేదంతా మీకు చూపించలేదు. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇది చాలా హెల్దీ అండి. ఇలా అయిన తర్వాత మళ్ళీ పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. మనం బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా, బాదం షేక్, బాదం మిల్క్, ఏది కూడా అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా తొందరగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టంగా సర్వ్ చేసి ఇస్తే కనుక తాగేస్తారు. ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నెలోకి 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఈ పాలను బాగా మరిగించుకోవాలి. మనం ఈ పాలు మరుగుతూ ఉంటాయి, మనం కలుపుతూ ఉండాలి. కొంచెం పాలని పక్క తీసుకుంటున్నాను. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ని కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం పక్క తీసుకున్నాం కదా మిల్క్, ఇందులోకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని వెనిలా ఫ్లేవర్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను. ఈ కస్టర్డ్ పౌడర్ని గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరిగిపోయి ఉంటాయి, చూద్దాము. పాలు బాగా మరిగిపోయాయి మనకి. ఇందులోకి పంచదార యాడ్ చేసుకోవాలి. స్వీట్కి సరిపడా పంచదార యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగేంత వరకు బాగా కలిపేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇందులోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం మిక్స్ని వేసుకొని ఇది కూడా బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా మరిగిపోయి మీగడ కడుతూ వస్తుంటుంది. ఇంకొంచెం స్వీట్ కొంచెం తక్కువ ఉంది. చెక్ చేసిన తర్వాత కొంచెం వేస్తున్నాను. అంతా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా వేసేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత పాలు థిక్ అవుతాయి. కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి ఆపకుండా. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమే పెట్టుకోవాలి. ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెట్టామంటే అడుగు పట్టేస్తుంది. సో ఇలానే కలుపుతూ ఉండాలన్నమాట. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ. చూసారు కదా, థిక్గా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ మిశ్రమాన్ని కాసేపు ఆరనిచ్చి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టుకొని
ఇలా ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. 1 అవర్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే మనకు చల్లగా అయిపోయి ఉంటుంది. చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసుకొని మిక్సీలో వేసుకొని ఒకసారి 30 సెకండ్స్ వరకు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. అంటే థిక్ అయిపోయింది కదా, కొంచెం బ్లెండ్ చేసుకున్నామంటే మనకు మిల్క్ స్ట్రక్చర్ బాగా వస్తుంది అన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బాదం కీర్ రెడీ అయిపోయింది. బాదం షేక్ రెడీ అయిపోయింది. బాదం కీర్ అనే వస్తుంది. బాదం షేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరే ముందుగా చూడొచ్చు. అంతే. ఇప్పుడు గ్లాసులకు సర్వ్ చేసుకుంటే దీనిపైన గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పుని కొంచెం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే, తీసుకోవడమేనండి. సూపర్ ఉంటుంది. యమ్మీ ఉంది. చూసారు కదా ఎలా వచ్చిందో. చాలా ఈజీగా, ఫాస్ట్గా ఇంట్లోనే హెల్తీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన చేతులతో మనమే తయారు చేసి మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి పెడితే ఎంతో ఇష్టంగా తీసుకుంటారు కదా. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.